నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లల్లో మిగిలిపోకూడదని, వర్క్ ఫ్రం హోం, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకి ఉపాధి మార్గాలను కల్పించాలని సీఎం చంద్రబాబు వెల్లడి. వినియోగదారుల చట్టంపై ప్రజల అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. వినియోగదారుల హక్కుల సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. వైకాపా పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయన్న మంత్రి, వ్యవస్థలు అన్నిటినీ సీఎం దారిలో పెడుతున్నారని వ్యాఖ్య. రాజధాని నగరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. నగరంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనకి భూమి పూజ నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ నగరాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లలో మిగిలిపోకూడదని, వర్క్ ఫ్రం హోం, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకి ఉపాధి మార్గాలను కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మహిళల్ని ఇంటికి పరిమితం చేయటం మారాలని, వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కోవర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని అన్నారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మహిళల్ని ఇంటి పనికి పరిమితం చేయటం సరికాదని సీఎం తెలియజేశారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారని చెప్పారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. కోవర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరి నాటికి 1.50 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగనే ఒక్కో సీటుకి 50 నుంచి 60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడ్డామని, ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వినియోగదారుల హక్కులు మర్చిపోయేలా కొందరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. టీ పౌడర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలియజేశారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. అలాగనే ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేటు సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్ గా ఉండాలని తెలియజేశారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారులు క్లబ్లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆహార కల్తీ నివారణకి జిల్లా కోలాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి, మీ వంతు మీరు భాగస్వాములు అవడానికి, ఇది మన భవిష్యత్తు కోసం అనే ఒక ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన పౌరులకు, మా అధికారులకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వినియోగదారుడికి అంతిమంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎవరిని పోయి కలవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదనే సందర్భంలో మన ప్రయాణంలో నిలిచింది మన మీడియా సోదరులు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ కార్యక్రమంలో అనేక మార్పులు టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వినియోగదారుడికి ఉన్న బేసిక్ రైట్స్, ఆ హక్కులతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు, వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి
అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్జ్యూమర్కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి మనం కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదేవిధంగా వినియోగదారుడికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న, యాక్చువల్గా మనం ఫిజికల్గా క్షేత్రస్థాయిలో మనం పర్యటించినప్పుడు, మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇది ఎందుకు అవసరం అంటే, గతంలో చిన్న చిన్న షాప్స్ ఉండేవి, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిచయాలు ఉండేవి. ఏదైనా పొరపాటు జరిగితే ఒక ప్రోడక్ట్లో మనం పోయి ఎక్స్చేంజ్ చేసుకోగలిగే వాళ్ళం, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజున లేవు. మనందరం కూడా దాదాపు ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయిపోయాం. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుందో, ఒక భరోసా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని రాష్ట్ర భూగర్భం శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైకాపా పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని చెప్పారు. వ్యవస్థల్ని అన్నిటినీ సీఎం చంద్రబాబు నాయుడు దారిలో పెడుతున్నారని తెలిపారు. భారతీనగర్ 3వ లైన్ నూతన రోడ్డు నిర్మాణం కోసం మంత్రి కొల్లు రవీంద్ర తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. రాజధాని అమరావతిపై విమర్శలు చేసే స్థాయి వైకాపా నేతలకి లేదని చెప్పారు. 5 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటినీ సంయమనం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలియజేశారు. గత వైకాపా ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా ఆ నిధులు ఇతర పథకాలకి మళ్లించి విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని తెలియజేశారు. ఏపీఐసీ చైర్మన్ రామరాజు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని ఎవరు ఆపలేరని తెలిపారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చేయటం జరిగింది. అందులో భాగంగా భారతనగర్ రోడ్ నెంబర్ 3లో దాదాపు 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని నిర్మాణం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోడ్లోనే ఉంటున్నాం మేము కూడా. చాలామంది వచ్చి చూసినప్పుడు అడిగేవాళ్ళు, కానీ అడగకుండానే ఇవాళ మరి రామ్మోహన్ గారు కానీ సాంబశివరావు కానీ ఈ రోడ్డు వేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం చూస్తే విజయవాడ మహానగరాన్ని లాస్ట్ గవర్నమెంట్లో తీవ్రంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యమే మొన్న వరదలకు కారణం. మొన్న వచ్చినటువంటి వరదలు ప్రధానంగా బుడమేరులో ఉన్నటువంటి మట్టికి ఎత్తుకుపోవడం వల్ల ఆ కట్టలన్నీ కూడా వీక్ అయిపోయి ఆ వచ్చినటువంటి ఫ్లడ్ అంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టేసింది. విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12 రోజుల పైనే ఇక్కడే ఉండి, వినాయక చవితికి కూడా వెళ్లకుండా, ఆయన ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్యాకేజ్ కూడా ఇచ్చి సామాన్యులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి నిలబడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అని వాళ్ళు మనం చెప్పొచ్చు. అదే కాదు, రాష్ట్ర నలుమూలనే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ఫ్లడ్ రిలీఫ్ కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు ఈ వరదల నిమిత్తం. అంటే గతంలో ఎప్పుడు లేదు, ఒక చరిత్ర. అటువంటి నాయకత్వం మనకుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీకి ఒక్క పైసా లేదు. 15th ఫైనాన్స్ ఫండ్స్ వాళ్ళే దోచేసుకున్నారు, వేరే వాటికి మళ్ళీ ఇచ్చేశారు. ఒక రోడ్డు వేసిన పాపం లేదు, ఒక డ్రైన్ వేసిన పాపం లేదు. 5 సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఒక ప్రతిష్టాత్మకమైన ఏపీఐఏసీ కాలనీ, దానిలో ఉన్న 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి నూతనంగా నిర్మించబడిన అపార్ట్మెంట్స్కి గత 5 సంవత్సరాలు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించలేని పరిస్థితిలో
వాడు అనారోగ్యం పాలవుతున్న సందర్భంలో మా ఏపీఐసి చైర్మన్గా రామరాజు గారు అయిన తర్వాత వారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళకు కావలసిన సౌకర్యాలన్నింటి కోసం ఎమర్జెన్సీ మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మంచినీళ్ళు ఇచ్చేదానిలో కానివ్వండి, అదేవిధంగా పాత ఏపీఐసి కాలనీలో సైట్ల యొక్క కామన్ సైటు ప్రాబ్లం కానివ్వండి, వీటన్నిటినీ సాల్వ్ చేయడానికి రామరాజు గారు ఎమర్జెన్సీ మీటింగ్లు ఇప్పటికే 2 మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏపీఐసి కాలనీలో కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి జయంగా రామరాజు గారు ముందుకు వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజయవాడ నగరంలో ఇందాక కూడా మాట్లాడుకోవడం జరిగింది. విజయవాడ నగరం రాజధాని నగరం. ఇవాళ విజయవాడ నగరాన్ని హైదరాబాద్ నగరం కంటే మించిన నగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్యులు నారాయణ గారు అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి రోడ్ల నిర్మాణం కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్లు కానివ్వండి, ఇంకా కూడా గ్రీనరీ కానివ్వండి అందంగా తయారు చేయడం కానీ వీటన్నిటి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి దానికి కావలసిన నిధులు సమకూర్చడానికి సిఆర్డీ సహకారంతోనూ అదేవిధంగా ఇతర నిధుల నుంచి కూడా తీసుకొచ్చి విజయవాడ నగరం అందంగా తీర్చిదిద్దబడతా ఉంది. అదేవిధంగా ఈ చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా రోడ్లు ఉండే విధంగా ఎక్కడా కూడా గుంటలేని రోడ్లు చూసే విధంగా రాజధాని నగరం విజయవాడ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ నగరాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె నారాయణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఎంపీ తెలిపారు. విజయవాడ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. విజయవాడ 8వ డివిజన్ టిక్కల్ రోడ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపనకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడారు. 2014 నుంచి 19లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని మరిపించేలా విజయవాడ నగర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని చెప్పారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో పాపాలు తప్ప అభివృద్ధి చేయలేదని తెలియజేశారు. సైడ్ కాలువలు, భూగర్భ డ్రైనేజీ, నూతన రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి పనుల్ని జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని తెలియజేశారు. భవిష్యత్తులో విజయవాడ నగరం అత్యంత సుందరంగా తీర్చిదిద్దటానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలియజేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే నేడు నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ముఖ్య కారణమని చెప్పారు. 6 నెలల వ్యవధిలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి చేయబోతున్నాం. గత 6 నెలల నుంచి మీరు చూస్తే విజయవాడ నగరంలో ఉన్న చాలా చోట్ల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎస్టీపీలు కానీ వాటి మీద మేము నిరంతరం పనిచేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వరద కూడా చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని పరిష్కరించడానికి కూడా రేపు అమృత్ స్కీమ్లో విజయవాడకి టోటల్గా డిపిఆర్ రెడీ చేయడం జరిగింది. డ్రైనేజీలకు కానీ, ఎస్టీపీలకు కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయవాడ నగరం స్వవేగంగా అభివృద్ధి చెందుతుంది. విజయవాడ నగరానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించే విధంగా కృషి చేయబోతున్నాం. ఎప్పుడూ కూడా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం వారు ప్రజలతోనే ఉంటా, ప్రజల సమస్యలు చేసుకుంటా, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తారు. అదేవిధంగా వారిలాగానే నేను కూడా వారి మార్గంలోనే విజయవాడ నగరం, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోడ్డు 60 మీటర్ల లెంత్, 5 మీటర్ల విడ్త్తో ఇవాళ 9 లక్షల ఎస్టిమేట్తో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంత వాసులు అందరూ చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న బాబాను పడలేదు. త్వరలో వీళ్ళ కోరిక తెరబోదు. థ్యాంక్ కానీ విజయవాడలో కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ మీటింగే జరగలేదు. GDRC అంటే చాలా ముఖ్యమైనది. ఆ మీటింగ్ లో అందరు అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, లేకపోతే జరగవలసిన విధానాల గురించి కానీ ఒక చర్చకు తీసుకొచ్చి ఆ మీటింగ్ లో ఇన్ఛార్జి మినిస్టర్, స్థానిక మంత్రులు అందరూ కూడా కలిసి చర్చ జరుగుతుంది. నాకు తెలిసి నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి 3 నెలలకి కనీసం 6 నెలలకు ఒకటైనా మీటింగ్ జరిగి, సంవత్సరానికి 2 నుంచి 3 మీటింగ్లు జరిగి, 5 సంవత్సరాలకి సుమారు 15 మీటింగ్లు జరగాలి. ఆ మీటింగుల్లో గత మీటింగ్ లో ఏం చెప్పుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నాం, అవి ఎంత సొల్యూషన్ అయింది, దాని యొక్క ఆయా మీటింగ్ లో చర్చించుకున్న విషయాలు ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయని చెప్పి చర్చ జరిగింది. అది ఒకే ఒక్క మీటింగ్ జరిగింది. అప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత దురదృష్టవసరాలు. ఇవాళ ఈ 5 నెలల్లోనే ఎంపీ గారు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టారు.
తర్వాత DDRC ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. భవానీ దీక్ష విరమణలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. దీక్ష విరమణలు బుధవారం ఉదయం 11 గంటలకి పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భవానీలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం సెంటిమెంట్గా దీక్షకులు విరమించారనే అభిప్రాయం ఉన్న సాయంత్రం నుంచి గిరి ప్రదక్షిణ చేసుకుని బుధవారం ఉదయం దీక్షకులు విరమించే అవకాశం ఉందని గురు భవానీలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి భవానీల తాకిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో బుధవారం చేపట్టవలసిన ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ అధికారులతో చర్చించారు. కీలకమైన ప్రాంతాల్లో ఈవో, డిఈఓ రత్నరాజు మరొక మారు పర్యటించి సిబ్బందికి సూచనలు చేశారు. భవానీలు ఇరుముడుల్ని సమర్పించే కౌంటర్లు, హోమగుండాలు, అన్నదానం, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలతో పాటు లడ్డూ తయారీ పోర్టును పరిశీలించారు. మంగళవారం ఒకరోజే సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉందని పోలీసు శాఖ భావిస్తోంది. ముస్లిం సమాజ అభివృద్ధి, అభ్యున్నతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయంలో గాలిబ్ షహీద్ దర్గా ప్రెసిడెంట్ మహమ్మద్ ముస్తాక్ అహ్మద్తో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో టీడీపీలో ముస్లిం సోదరులు చేరారు. వీరిని పార్టీ కండవా కప్పి ఎంపీ కేశినేని శివనాథ్ సాదరంగా ఆహ్వానించారు. మహమ్మద్ ముస్తాక్ అహ్మద్కి మద్దతుగా 200 మంది ముస్లిం సోదరులు టీడీపీలో చేరడం విశేషం. వీరందరినీ టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీర, ఎంపీ చిన్నితో కలిసి పార్టీలకు ఆహ్వానించారు. సమస్య వచ్చినా కూడా మనం అందరం కూడా కలిసిగా దాన్ని పరిష్కరించుకుందాం. ఆయన కొంచెం అటు రమ్మనన్నా. మీరాగా చెప్పినట్టు మన కుటుంబంలో ఎక్కువ మనం నగర్లో ఉండటం వల్ల ముస్లిం కుటుంబాలతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉంది. ఎప్పటి నుంచో కూడా అందరం కూడా చాలా చక్కగా కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇందాక స్వయం ఉపాధితో పాటు మరొక 10 మందికి ఉపాధి చూపించేందుకు జీవితంలో ఉన్నతికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంపై జనవరిలో నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష PMEGP-పై పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, DRDA తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వికసిత్ భారత్, వికసిత ఆంధ్ర, వికసిత ఎన్టీఆర్ జిల్లా కోసం సమిష్టిగా అడుగులేద్దామని పేర్కొన్నారు. యువత ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి మార్గాలను చూపటం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకంపై PMEGP-పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. గత వైసీపీ హయాంలో నిబద్ధతలకి వ్యతిరేకంగా అడ్డగోలుగా చేరిన వారిలో 410 మంది ఉద్యోగుల్ని అతి త్వరలో తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి నియామకాల పత్రాలు, ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ లేని వారు, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిగా ఉన్నవారు తదితరుల్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరమైన అంశాలను పనిలోకి తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు.
అలాగనే అక్రమ నియామకాల వలన ప్రభుత్వ సంస్థకి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. నెల రోజుల తర్వాత సుమారు 200 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వటం, వారికి జీతాలు చెల్లించడం తదితర అంశాలను పరిశీలించి ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న అప్పుడే ప్రభుత్వ అధికారులు సంబంధిత సెక్షన్లు చెందిన ఉద్యోగుల్ని అందరిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే తొలగించే ఉద్యోగుల నుంచి సంస్థ చెల్లించిన జీతాలను కూడా రికవరీ చేస్తామని చెప్పారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అంతరించిపోతున్న తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఆ భాషలో ఉన్న కమ్మదనాన్ని తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నగరంలోని కేబిఎన్ కళాశాలలో డిసెంబర్ 28, 29 తేదీలలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కాకరపర్తి భావన్నారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కేబిఎన్ కళాశాలలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు గాంధీనేని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఈ మహాసభలను ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘురామకృష్ణంరాజు, శాసనసభ్యులు సుజనా చౌదరి వంటి ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలియజేశారు. తెలుగు భాషాభిమానులు అందరికీ ఈ మహాసభలకి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. తెలుగు జాతి గర్వదాయకుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపన పడే శ్రీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు. అలాగే వాళ్ళ శాసనసభ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ స్వచ్ఛమైన తెలుగులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే ఉపసభాపతి శ్రీ కనుమూరి రామకృష్ణరాజు గారు కూడా ఈ సభలకి విశిష్ట అతిథిగా పాల్గొంటారు. అంతేకాకుండా అనేక మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారితో పాటు హోసూరులో జన్మించిన తెలుగువాడు, అక్కడ లోక్సభ ఎన్నికల్లో గెలిచి తెలుగులో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించిన శ్రీ గోపీనాథ్ గారు కూడా ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ప్రసిద్ధ రచయితలు తెలంగాణ శాసనమండలి సభ్యులు, ప్రముఖ ప్రజా సాహితీవేత్త శ్రీ గోరాటి వెంకన్న గారు కానివ్వండి, అలాగే శ్రీ కొలకొలు రినాక్ గారు, శివారెడ్డి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, జొన్నావత్తల రామలింగేశ్వరరావు గారు, భువనచంద్ర గారు, వీరందరూ కూడా మొదటి సమావేశంలో వారు పాల్గొపోతున్నారు. వీరే కాకుండా అనేక మంది న్యాయమూర్తులు కూడా ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నారు. ప్రత్యేకించి తెలుగులో న్యాయపాలన మీద ఒక ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాం. దాంట్లో అటు తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న ప్రసిద్ధ న్యాయమూర్తులందరూ కూడా దాంట్లో పాల్పంచుకుంటున్నారు. అలాగే అనేక సదస్సుల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహిళా సదస్సు, సాంస్కృతిక రంగ సదస్సు, రాజకీయ ప్రతినిధుల సదస్సు, అలాగే సాహితీ సంస్థల సదస్సు, ఇతర రాష్ట్ర ప్రతినిధుల సదస్సు, అలాగే శాస్త్ర సాంకేతిక సదస్సుకి ఈ రోజున మనకి గర్వదాయకమైన వ్యక్తి, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్న శ్రీ సతీష్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్పంచుకుంటున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హిందూ ధర్మానికి హిందువులకు స్వాతంత్రం రాలేదని సత్యం సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ పేర్కొన్నారు. గన్నవరంలో జనవరి 5న జరగనున్న హైందవ శంకరావం సభలో 2 తెలుగు రాష్ట్రాల హిందువులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సత్యం సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా హిందూ ధర్మానికి హిందువులకి స్వాతంత్రం రాలేదని తెలిపారు. దైవ దర్శనానికి లడ్డు ప్రసాదాలకి అదుపు లేకుండా హిందూ దేవాలయాల్లో రేట్లను పెంచేస్తారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని తెలియజేశారు. అనంతరం హైందవ శంకరావం గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో కనపర్తి రామ్ ప్రసాద్, బాల వెంకటేశ్వర్లు, దేవినపోయిన వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు మామిడి సత్యనారాయణ, వాస్తు సిద్ధాంతి. అయితే ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనవరి 5వ తారీఖు రోజు విజయవాడలో గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లిలో హైందవ శంకారావం మహాసభ నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ హైందవ శంకారావానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు తను రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా హిందువులకు గాని, హిందువుల మనోభావాలకు గాని, వారి విశ్వాసాలకు గాని, హిందువుల దేవాలయాలకు కానీ ఇంతవరకు స్వతంత్రం రానట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, సర్వమత సమ్మేళనం మన దేశం అని చెప్పుకుంటాము. కానీ హిందూ ధర్మం, హిందూ మతం వచ్చే వరకు మాత్రం హిందువుల దేవాలయాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. జిఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాల బెంచ్ మార్కు సృష్టించింది. 22 క్యారెట్ల బంగారంతో 3.527 గ్రాముల బరువుతో జుంకాలను రూపొందించి అసాధారణ ఫీట్ను సాధించింది. ఈ మెగా జుంకాల తయారీతో జిఆర్టీ జ్యువెలర్స్ మరొకసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కించుకుంది. బంగారు వజ్రాభరణాల రంగంలో 6 దశాబ్దాల విశేష అనుభవం ఉన్న జిఆర్టీ జ్యువెలర్స్ సొంత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని తానే బద్దలు కొట్టింది. 22 క్యారెట్ల బంగారంతో 3.527 అద్భుతమైన మెగా జుంకాలని ఆవిష్కరించింది. అందరినీ విస్మయానికి గురి చేసిన ఈ డిజైన్ జుంకాలు జిఆర్టీ మాస్టర్ కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులర్పిస్తూ తమ కళాకారులు ఈ కళాఖండాన్ని సృష్టించారని జ్యువెలరీ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మన దేశంలోనే కాక సింగపూర్లో విశేష ప్రాచుర్యం పొందిన అద్భుతమైన ఆభరణాలను రూపొందించడంలో జిఆర్టీ జ్యువెలర్స్ నిబద్ధత భావితరాలకి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. జిఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్లు జిఆర్ ఆనంద్, అనంత పద్మనాభాజీ, ఆర్ రాధాకృష్ణకు ఈ గిన్నిస్ బుక్ ప్రతినిధులు పథకాన్ని అందజేశారు. Inspired by timeless poetry and divine dreams, we present the enchanting 3.5 kg earring Varanamayiram, crafted to celebrate GRT's 60 years of a glorious journey. With the exquisite craftsmanship of master artisans, the earrings are a golden marvel, featuring intricately carved elephants, a radiant red stone, and a lotus mandap. This 22-carat gold earring, capturing the grandeur of 1,000 elephant wedding procession, has earned its place in the Guinness World Records as the heaviest pair of earrings ever made. A true testament to 6 decades of excellence. As we turn 60, we thank our customers for their trust and encouragement, which inspires us to keep creating wonders. Our journey continues with yours. GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లల్లో మిగిలిపోకూడదని, వర్క్ ఫ్రం హోం, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకి ఉపాధి మార్గాలను కల్పించాలని సీఎం చంద్రబాబు వెల్లడి. వినియోగదారుల చట్టంపై ప్రజల అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. వినియోగదారుల హక్కుల సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. వైకాపా పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయన్న మంత్రి, వ్యవస్థలు అన్నిటినీ సీఎం దారిలో పెడుతున్నారని వ్యాఖ్య. రాజధాని నగరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. నగరంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనకి భూమి పూజ నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ నగరాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.